కర్కాటక రాశి వారికి జనవరి నెల 20వ తేదీన ఈ పేరుగల స్త్రీ కారణంగా ఊహించని అద్భుత మార్పులు పూర్వజన్మ పుణ్యం మిమ్మల్ని ఈ విధంగా రక్షిస్తుంది. కర్కాటక రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది? జనవరి నెల 20వ తేదీన ఈ కర్కాటక రాశి వారి జీవితంలో ఏ స్త్రీ కారణంగా వీరి జీవితంలో అద్భుతమైన మార్పులు వీరు చూడబోతూ ఉన్నారు అన్ని విషయాలు కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. ఓం శివశక్తి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికెలో పరిష్కారం చెబుతున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైనటువంటి పూజల ద్వారా పరిష్కారం చెబుతున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. కర్కాటక రాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే మనం ఇప్పుడు తెలుసుకుందామండి. కర్కాటక రాశి వారికి జనవరి 21వ తేదీన వీరి జీవితంలో ఊహించని మార్పులు అయితే జరగబోతూ ఉన్నాయి. పూర్వజన్మ పుణ్యమే మిమ్మల్ని అన్ని విధాలుగా కూడా రక్షిస్తుంది. పట్టుదలతో మీరు ఆటంకాలను అధిగమించి పనులను పూర్తి చేస్తారు. ఆర్థికంగా శుభ ఫలితాలు ఉన్నాయి. ఆరోగ్యపరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ద్వాదశ చంద్ర బలం అనుకూలంగా లేదు. కలహాలకు దూరంగా ఉండడం చాలా మంచిది. చంద్ర ధ్యానం మీకు అన్ని విధాలుగా కూడా శుభప్రదమైన ఫలితాలు ఇస్తుంది. అదృష్టవంతమైన కాలం కనిపిస్తుంది. లక్ష్యాలను చేరుకునే దిశగా ముందుకు సాగండి. సత్ఫలితాలు కలుగుతాయి. మీకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించి అందరి ప్రశంసలు అందుకుంటారు. పెద్దలు మీ పనితీరుతో సంతృప్తి చెందుతారు. మరువలేని విజయాలను సొంతం చేసుకుంటారు. ఒక కీలకమైన విషయంలో మీ ఆలోచన ధోరణికి ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ సభ్యులకు శుభకాలం కనిపిస్తుంది. ఒక శుభవార్త మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఆరోగ్యం మీకు సహకరిస్తుంది. ఆర్థిక వ్యవహారాలలో మీకు అనుకూలమైన నిర్ణయాలు వస్తాయి. కాలం సంతోషదాయకంగా సాగుతుంది. శ్రీ లక్ష్మీ ధ్యానం మీకు అన్ని విధాలుగా కూడా శుభప్రదమైన ఫలితాలు అయితే ఉంటాయని చెప్పడంలో సందేహం లేదు. ఈ కర్కాటక రాశి వారి జీవితం ఈ సమయంలో ఊహించని రీతిలో మారబోతూ ఉంది. కర్కాటక రాశి వారి గురించి చూసుకున్నట్లయితే కనుక పునర్వస నక్షత్రం 4వ పాదం, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలలో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు. ఎండ్రకాయ లేక పీత అనబడే జలచరము ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. ఈ రాశి చక్రంలో 4వ రాశి. కర్కాటక రాశి వారికి రాశి అధిపతి చంద్రుడు మన కారకుడు కావున వీరి మనస్తత్వం అనేది చాలా సున్నితంగా ఉంటుంది. మంచి పనులు చేయాలి అనేటటువంటి తపన కూడా వీరిలో అధికంగా ఉంటుంది. వీరు మంచి వినయ విధేయతలు కలిగి ఉండడం చేత వీరికి చాలామంది స్నేహితులు కూడా ఉంటారు. వీరికి భోగాలు అనిపించే అవకాశాలు కూడా అధికంగానే ఉంటాయి. కర్కాటకము అనగా ఎండ్రకాయ. ఇది నీళ్లలో సంచరిస్తూ ఉంటుంది. ఇది నీళ్లలో అట్టడుగును ఉంటూ నీళ్లు ప్రశాంతంగా ఉన్నప్పుడు పైకి వస్తుంది. నీటి మీద ఏ మాత్రము అలజడి కలిగినా సరే ఇది నీటి లోపలికి వెళ్ళిపోతుంది. మనకు ఎండ్రకాయ ఆకారము చాలా భయంకరంగా కనబడుతుంది. అయినా సరే ధైర్యం లేని తత్వాన్ని కలిగి ఉంటుంది. అనగా దీనిని అనుసరించి కర్కాటక రాశి వారు గొడవలు అంటే అసలు ఇష్టపడరు. అలాగే ఇంటి వ్యవహారాలలో చాలా శ్రద్ధ కూడా చూపిస్తూ ఉంటారు. ఇవి వీరిలో ఉన్న ప్రత్యేక గుణంగా కూడా మనం చెప్పవచ్చు. కర్కాటక రాశి చక్రంలో 4వ రాశి. అలాగే చరరాశి అనగా ఈ రాశి వారి ఆలోచనలు వేగంగా మారిపోతుంటాయి. ఇప్పుడున్న ఆలోచన మరికొద్ది సమయానికి వీరు మార్చుకుంటారు. వీరు టగటగా నిర్ణయాలు తీసుకుంటారు. ఆలోచనలు అనేవి చకచక మారిపోతూ ఉంటాయి. వీరు ఎక్కువగా ఆందోళనగా కనిపిస్తూ ఉంటారు. వీరికి ఏదైనా సమస్య ఎదురైతే విభిన్న రకాలుగా విశ్లేషణ చేస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి అతి విశ్లేషణ కారణంగా ఆ సమస్యలను జటిలం చేసుకుంటారు. ఒకవేళ సమస్య పెద్దది అయితే ముడుచుకుపోయే స్వభావాన్ని వీరు కలిగి ఉంటారు. వీరి ఆలోచనకు కార్యాచరణకు మధ్య ఉన్న అంతరాన్ని గుర్తించి పనిచేస్తారు. ఈ రాశి వారికి అధిపతి చంద్రుడు కావున వీరి మానసిక సంఘర్షణలు అనేవి అధికంగానే ఉంటాయి. అలాగే మానసిక వేదన కూడా వీరిలో అధికంగా ఉంటుంది. వీరికి తరచి ఆలోచించే గుణం కూడా అధికంగా ఉంటుంది. అందుచేత వీరు ముత్యాన్ని ధరిస్తే చాలా మంచిది. ఇలా ధరిస్తే మానసిక సంఘర్షణలు కూడా తగ్గుముఖం పడతాయి. కర్కాటక రాశికి చెందినటువంటి వారికి ఈ పెరుగల ఒక స్త్రీ కారణంగా వీరి జీవితంలో అద్భుతమైన మార్పులు అయితే జరగబోతున్నాయి. జనవరి 20వ తేదీన ఈ కర్కాటక రాశి వారికి తెలుగు అక్షరం సా అనే అక్షరం, ఇంగ్లీష్ అక్షరం ఎస్ అనే అక్షరంతో ఏ స్త్రీ పేరు అయితే ప్రారంభం అవుతుందో ఆ స్త్రీ కారణంగా వీరి జీవితంలో అద్భుతమైన మార్పులు అయితే మీరు చూడబోతున్నారు. మీకు అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది అధికంగా కనిపిస్తుంది. ఈ రాశి వారికి సమయం అంతా కూడా మేలు జరగబోతోంది.
మీకు ఈ సమయం అంతా కూడా మీరు ఊహించని రీతిలో చాలా మార్పులు అయితే మీరు చూడబోతూ ఉన్నారు. ఈ రాశిలో జన్మించిన వారి మనస్సు కూడా ఈ సమయం పరిపరి విధములుగా ఉంటుంది. కొంతకాలం ఉత్సాహము, నిరాశ, సంతోషము వెల్లివిరుస్తుంది. మరికొంత కాలము ఆశ, సంతోషము, నిరాశ కలుగుతుంది. మరికొంతకాలం విషాదం కూడా తొంగి చూస్తుంది. ఈ రాశి వారిని నమ్మించి మోసం చేయటం అనేది చాలా సులభం. అయితే వీరు ప్రశాంతంగా ఆలోచిస్తున్నట్లయితే ఎదుటివారి మనోభావాలను కూడా ఇట్టే పసిగట్టేస్తారు. ఈ కర్కాటక రాశి వారికి చురుకుతనం ఎక్కువ. అయితే దీని అందు కూడా ఒక స్థిరమైన అభిప్రాయం అయితే వీరికి ఉండదు. ఎవరితో కలిసి ఉంటే వారి స్వభావమునకు తగ్గట్లుగా వీరు ఎప్పుడు కూడా ప్రవర్తిస్తూ ఉంటారు. కర్కాటక రాశికి చెందినటువంటి వారికి సమయం అంటే 2025 సంవత్సరం ఏ విధంగా ఉండబోతూ ఉంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి అనే విషయాల గురించి మనమైతే ఇప్పుడు చూసుకున్నట్లయితే కనుక ఈ కర్కాటక రాశికి చెందినటువంటి వారికి సమయం అత్యంత అనుకూలమైనటువంటి సమయంగా మనం చెప్పుకోవచ్చండి. మీరు ఈ సంవత్సరం మీ జీవితంలో చాలా హెచ్చు తగ్గులు అనేవి చూస్తారు. 2025 సంవత్సరం ప్రారంభం మీకు చాలా బాగుంటుంది. మీరు డబ్బు సంపాదించడానికి అనేక బంగారు అవకాశాలు పొందుతారు. మీ ఆర్థిక స్థితి కూడా చాలా బలంగా ఉంటుంది. మీరు వివిధ మార్గాల్లో డబ్బు సంపాదించడానికి అవకాశాలు పొందుతారు. దేవగురు బృహస్పతి యొక్క శుభ దృష్టి మీ యొక్క వ్యాపారానికి 4 రెట్ల విజయాన్ని అందిస్తుంది. పెట్టుబడులకు ఇది గొప్ప సమయంగా కనిపిస్తుంది. మీ బడ్జెట్ను ప్లాన్ చేయండి. మీరు ఫ్రీలాన్సర్ లేదా పార్ట్ టైం వర్క్ ద్వారా కూడా డబ్బు సంపాదించవచ్చు. వ్యాపారస్తులు అధిక ప్రయోజనాలు వీరు పొందుతారు. మీరు మీ యొక్క వ్యాపారాన్ని విస్తరించాలనే ఆలోచనలు ఉన్నట్లయితే ప్రారంభ సంవత్సర కాలం మీకు చాలా ప్రయోజనం అయితే చేకూరుస్తుందని చెప్పడంలో సందేహం లేదు. ఈ రాశి వారు ఆర్థికంగా ఈ సమయం వీరికి చాలా బాగుంటుందండి. షేర్ మార్కెట్లలో పెట్టుబడి పెట్టడానికి ఇది సరైన సమయం కాదు. ఉద్యోగాలు మారడానికి ఇది సరైన సమయం అయితే కాదు. ఎటువంటి రిస్క్లు కూడా తీసుకోవద్దు. మీ యొక్క ఆర్థిక వ్యవహారాలను నిర్లక్ష్యంగా నిర్వహించవద్దు. నిజానికి ఒక మంచి ఆర్థిక నిపుణుడి సహాయం తీసుకోవడం సరైన పని. మీరు కొన్ని ఆర్థిక నష్టాలతో బాధలు పడవచ్చు కాబట్టి మీరు ఆ ఆర్థిక వ్యవహారాలను జాగ్రత్తగా నిర్వహించాలి. వ్యాపారంలో విజయం సాధించడానికి మీరు నిరంతర ప్రయత్నాలు చేస్తూనే ఉండాలి. అప్పుడే మీరు విజయవంతం అవుతారు. 2025 సంవత్సరంలో మధ్యలో మీకు ఆర్థికంగా అసాధారణ ఫలితాలు అయితే ఉంటాయి. రియల్ ఎస్టేట్కు సంబంధించిన పని మీకు లాభదాయకంగా ఉంటుంది. మీరు భాగస్వామ్యం చేయకుండా మీ సొంత వ్యాపారం చేయడం ద్వారా కూడా ప్రయోజనాలు పొందుతారు. వ్యాపారంలో మంచి లాభాలు ఆశించవచ్చు. ఆర్థికంగా ఈ సమయం చాలా గొప్పగా ఉంటుందండి. వీలైనంత వరకు కూడా అతిగా ఖర్చులు పెట్టడం మరియు నిర్లక్ష్యంగా పెట్టుబడి పెట్టడం కూడా మానుకోవాలి. మీరు ఎవరి వద్దనైనా సరే అప్పు తీసుకున్నట్లయితే కనుక మీరు దానిని తిరిగి చెల్లించగలుగుతారు. ఏదైనా సరే ఆర్థిక సమస్యల గురించి మీరు ఎక్కువగా ఈ సమయంలో అయితే చింతించవద్దు. లేకుంటే మీ యొక్క ఆరోగ్యానికి సంబంధించి అనేక సమస్యలు మీరు చాలా ఎదుర్కొనాల్సి రావచ్చు. చూసారు కదండి, కర్కాటక రాశి వారి గురించి అయితే మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.